నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా అమృతం కార్యక్రమం 2 చక్కటి సాత్వికమైన వంటకాలతో మీ అందరి కోసం రెడీగా ఉందండి. సో మీరు కూడా సాత్విక వేలోకి వెళ్ళిపోతున్నారా? అంటే అందరూ ప్రతిరోజు ప్రతి పూట అన్ని విషయాల్లో సాత్విక్గా ఉండాల్సిన అవసరం లేదండి. కానీ హెల్త్ పరంగా మాత్రము వారానికి అట్లీస్ట్ ఒక 3 రోజులైనా కూడా మనం సాత్వికమైన భోజనం చేస్తే మనకే మంచిది. అంటే ఏదైనా కూడా అండి, ఆధ్యాత్మికము తర్వాత ఆరోగ్యము ఇవన్నీ కూడా మన కోసమే. నలుగురు 4 రకాలు చెప్తూ ఉంటారు. మనకు అది ఏంటి అంటే అదొక క్లాస్ పీకుతున్నట్టుగా ఎందుకు చెప్తున్నారు మనకు అని అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పినా అది ఏంటంటే మన మంచికే. ఈరోజు మన అమృతంలో మనం చేసేటువంటి వంటకాలు తర్వాత యూజ్ చేసేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించేవే. కాబట్టి అది చేసుకుంటే ఎవరికి లాభము? మీకే లాభము, అలాగే నాకు కూడా లాభము. సో అది ఏంటి అంటే ఏదైనా కూడా ఆరోగ్యం గురించి తర్వాత దేవుడి గురించి మంచి మంచి విషయాల గురించి ఎవరు ఏది చెప్పినా కూడా అది పాటించడం వల్ల మనకే ప్లస్ అవుతుంది. అలా ఈరోజు మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి ప్లస్ అయ్యే వంటకాలు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. సాధారణంగా బొబ్బర్లతో మనం వడలు తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ బొబ్బర్లతో రొట్టె ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? లేదు కదా. అయితే ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బర్లు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ముందుగా ఏం చేసామంటే బొబ్బర్లను నానబెట్టుకున్నాం. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిది. ఏదైనా అంటే ఈ చెన తర్వాత ఇటువంటివి అన్ని లెంటిల్స్ అవన్నీ కూడా మనము ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే వంట కూడా ఈజీగా అవుతుంది, రుచికరంగా ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి పొట్టకు సంబంధించి. అయితే మనం బొబ్బర్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో విటమిన్ ఏ, సి, కే అధికంగా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయన్నమాట. అందుకే పిల్లలకి ఏంటి అంటే బొబ్బర్లను పెడుతూ ఉండండి. పెద్దవాళ్ళు కూడా ఉడికించుకొని చక్కగా వాళ్ళు పోపేసుకొని తింటూ ఉంటారు ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అంటే వాళ్ళకి ఒక మంచి శక్తి కావాలన్నా, ఎనర్జీ కావాలన్నా, వాళ్ళ ఒళ్ళు గట్టిగా ఉండాలన్నా, శక్తిని కోల్పోకుండా ఉండడానికి మనకి చెన తర్వాత స్ప్రౌట్స్ తర్వాత ఇలోబియా మనకి బొబ్బర్లు ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. రాజ్మాలు అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అటువంటి బొబ్బర్లతో ఈరోజు మనము కొత్తగా రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బొబ్బర్లు, వాటిని 1 కప్పు నిండా తీసుకున్నాను. అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత అందులో టొమాటో ముక్కలు ఇందులోనే, అంటే ఒక ఊతప్పంలో కూడా మనం ఖచ్చితంగా టొమాటో ముక్కలు వేస్తూ ఉంటాం. ఆ ట్యాంగీ ఫీల్ కోసము ఇందులో కూడా కాస్త టొమాటో ముక్కలు వేసామన్నమాట. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము, అంటే కొంచెం రుచి కోసం. చక్కగా జీలకర్ర కూడా వేసేసుకున్నాము. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం, మంచిగా ఘాటు టేస్ట్ రావడానికి అల్లం ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. లేదు మీరు తర్వాత పిండి రెడీ అయిన తర్వాత, పిండి అంటే ముద్ద రెడీ అయిన తర్వాత అందులో వేసుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రైండ్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదండి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఓకే. సో దీన్ని మనం చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా నీళ్లు పోసుకొని, ఎలా నీళ్లు పోసుకోవాలి అంటే మనం దిబ్బరొట్టె వేసుకుంటాం కదా, బాగా లావుగా ఉంటుంది, ఇంత లావుగా ఉంటుంది అంతవరకు, అంటే అలా వేసుకోవడానికి అణువుగా మనం నీళ్లు పోసుకొని ఇందులో రుబ్బుకేసుకోవాలి. సో చక్కగా రుబ్బేసుకుందాము. రుబ్బుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాను ఏంటో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇదిగోండి చక్కగా మనము దీన్ని రుబ్బేసుకున్నాము. మీ కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కొంచెం ఫ్రూట్ సాల్ట్, అంటే కొంచెం మనకు పొంగేటట్టుగా రావాలి కదా, అందుకు కాస్త ఫ్రూట్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం.
ఓకే, నువ్వులు ఉన్నాయి, నువ్వులు మాత్రం మనము దాన్ని రొట్టెలాగా వేసుకున్న తర్వాత పై నుంచి వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నామండి. కొంచెం పెనం కూడా వేడవుతుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చూడండి, ముందుగా నేను కాస్త నెయ్యి వేసేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఓకే, కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో నువ్వులు, ఓకే, నువ్వులు వేసుకున్నాక దాని మీద ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ బొబ్బర్ల పిండితో చక్కగా లావుగా దిబ్బ రొట్టెలాగా వేసేసుకుందాం. సరిపోతుంది. అండ్ దీని మీద నుంచి కూడా మళ్ళీ కాస్త నెయ్యి, అలాగే దాని మీద నుంచి కూడా కాస్త నువ్వులు. సో నువ్వులు వేసాక ఒక్కసారి ఇలా మనం ట్యాప్ చేసేసుకుందాం. అండ్ ఇటు సైడ్కి అంతా కూడా మనకు నువ్వులు ఉన్నాయి, పర్వాలేదు. ఉదయాన్నే పరగడుపున ఏబీసీ జ్యూస్ అని అంటూ ఉంటారు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్, అందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేయండి. ఆ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే లివర్, బ్లడ్ సూపర్గా క్లీన్ అయిపోతుంది. మరి ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ ఉపయోగం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చాలా స్మూత్గా భలే ఉందంటే మనకు కొంచెము ఫ్రూట్ సాల్ట్ కూడా వేసాం కదా, సో దానివల్ల కూడా మనకు చక్కగా పొంగుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక దాంట్లో పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మెత్తగా చూసారా, మనకి రంగు కూడా మారింది. అండ్ మనకు నువ్వులు కూడా చాలా బాగా అంటుకున్నాయి కూడా. ఇలా రుచికరమైన సాత్వికమైన బొబ్బర్ల రొట్టి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బర్లు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బొబ్బర్ల రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బొబ్బర్లు, టొమాటో ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోస పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో నువ్వులు, అలాగే కలిపి పెట్టుకున్న బొబ్బర్ల పిండి వేసి పైనుంచి నెయ్యి, నువ్వులు వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల రొట్టి రెడీ. చూసారు కదా, బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత స్మూత్గా ఉందో అసలు. ఈజీగా 2 అయితే తినచ్చండి. 2 తింటే అసలు ఇంకా నెక్స్ట్ 4 అవర్స్ వరకు అసలు ఆకలి అవ్వదు, అది మాత్రం చెప్పగలను. చాలా బాగుంది, మెత్తగా ఉంది, పైనంతా కాస్త కరకరలాడుతూ ఉంది, నువ్వులు తగులుతున్నాయి, లిటిల్ కారం ఉంది, కమ్మగా ఉంది. చాలా చాలా అంటే టేస్టీగా ఉందండి. ఇది మనకు అల్పాహారానికి బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది, ఎందుకంటే లంచ్ కూడా తినొచ్చు. అంటే ఎప్పుడైనా కొంతమంది హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయకుండా హెవీగా లంచ్ మాత్రమే తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు హాయిగా ఇలా 2 తినేసారంటే సూపర్ అనమాట. ఇక 2వ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే 2వ వంట పేరు సోయా వెజ్ కీమా కర్రీ. అంటే సాధారణంగా సోయా అనేది అందరికీ చాలా ఇష్టము, దాంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏ దేనికైనా కూడా యాప్ట్గా సెట్ అవుతుంది. అలాగే మంచి ప్రోటీన్ బేస్డ్ కూడా. మరి దాంతో వెజ్ కీమా కర్రీ ఎలా ఉండబోతోంది, దేనికి బాగుండబోతోంది తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న సోయా 1 కప్పు.
సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం సోయాని, ఈ పెద్ద సోయా తీసుకున్నామండి, చిన్న చంక్స్ కాదు, సోయా నానబెట్టుకున్నాం. ఓకే, సో ఇది మనకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇదొకటి మనం రెడీగా పెట్టుకున్నాం. మిగతా అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా చేయాలి ఏంటి అని. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ సోయా, నానబెట్టుకున్న సోయా ఏదైతే ఉందో దీన్ని మనము ఒక 80% వరకు, అంటే కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే ఏంటంటే మనకు ఇట్లా అవుతుంది, చిన్నగా ఈ సైజెస్లో అవుతుంది, సరిపోతుంది. అంటే మరీ ఇంత మొత్తం టోటల్గా ఇలా సోయా వేసే కన్నా కూడా చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు మనకు తినడానికి ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, ఇది మనం కచ్చా పచ్చగా రుబ్బుకుందాం. దాంతో పాటుగా మసాలా దినుసులు, అంటే ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఉంచుకుందాము కర్రీకి లాస్ట్లో. ఆ తర్వాత కాస్త పుదీనా, నానబెట్టుకున్న జీడిపప్పు. దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. అయితే మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న ఈ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, వీటన్నిటిని ఒక పేస్ట్, దీన్ని కచ్చా పచ్చాగా ఒక 80% వరకు మనము మిక్సీ పట్టుకుంటున్నాం. ఇలా దీన్ని అలాగే ఈ పేస్ట్ని, ఈ రెండింటిని కూడా రెడీ చేసుకొని వస్తాను. ఆ తర్వాత మనం అసలైన కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందుగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇటువైపు పేస్ట్ రెడీ చేశాను, మరోవైపు కచ్చా పచ్చాగా మనం రుబ్బేసుకున్నాం. ఓకేనా? అసలు పేస్ట్ స్మెల్ అయితే కొత్తిమీర, పుదీనా కలిపిన వాసన చాలా చాలా అద్భుతంగా వస్తుంది. యాక్చువల్లీ అంటే ఆ పుదీనా ఫ్లేవరే అద్భుతము, అది ఇంత వేసినా కూడా చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో మంచి, అంటే ఈ పేస్ట్ మెయిన్ టేస్ట్ అనమాట, మన టోటల్ వంటకి చాలా చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. అండ్ ఇది కూడా చూసారా, మన కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాము, 80% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. సోయా గురించి చెప్పాలి అంటే మనకు బెస్ట్ ప్రోటీన్ అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని తినాలి అంటారు. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ తో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా రికవర్ అవుతుంది. ఆస్టియోపోరోసిస్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. అంటే కొంతమందికి బోన్ డెన్సిటీ బాగా తక్కువగా ఉండి తద్వారా ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అలా ఉంటాయి. బేసిక్గా కాల్షియం. సో ఇది తినడం వల్ల ఏంటి అంటే, ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మనకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది. అలాగే ఆడవాళ్లకు బేసిక్గా పీరియడ్స్ టైంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఏంటి అంటే మనకు సోయా అనేది చాలా మంచి ఒక పదార్థం అని చెప్పొచ్చు. వెరీ వెరీ హెల్దీ. అంటే శాకాహారం తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అంటే వచ్చేది మెయిన్గా సోయా నుంచి, పనీర్ నుంచి ఎక్కువగా, అంతే. సో అందుకేంటి అంటే సోయాని అసలు ఎవరు కూడా మిస్ కాకండి, చక్కగా బాగా ఎక్కువ తినడం మొదలు పెట్టేయండి. సో ఇక మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీన్ని మనం ఏంటి అంటే నూనెనే వేసుకుంటున్నాము. సో బాండి కాస్త వేడెక్కిన తర్వాత మనం కర్రీకి సరిపడా నూనె వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం మనకు వేడెక్కిన తర్వాత జీలకర్రతో మొదలు పెట్టేసుకుందాం. ఇది ఒక మంచి నార్త్ ఇండియన్ కర్రీ అని చెప్పొచ్చండి. మనకు రొట్టెల్లోకి, తర్వాత జొన్న రొట్టెల్లోకి, వీటికి ఎక్కువ బాగుంటుంది. పులావ్లోకి చాలా బాగుంటుంది. అసలు మనకి సోయా అంటేనే పులావ్లోకి అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అంటే ఉల్లిపాయ ముక్కలకు బదులుగా మనం వేస్తామన్నమాట ఉల్లికాడలు. సో మీరు ఇంట్లో చక్కగా ఉల్లికాడలు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ అని చెప్పచ్చు. చిన్న స్పూన్స్ చూసుకుంటే 2 స్పూన్లు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్. సో ఇది కూడా మనం ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోం కాబట్టి కాస్త ఆ ఫీల్ అలా కరకరలాడుతూ రావాలి అంటే కూడా మనం వేసుకుంటాం ఇది.
మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి నూనెలో బాగా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఒక ఫుల్ స్పూన్ వచ్చేసిందండి మనకి. ఈ పేస్ట్ని మీరు మామూలుగా వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు, వేరే వంటల్లో కూడా. అంటే ఇలాంటి నార్త్ ఇండియన్ కర్రీస్ అవి చేస్తున్నప్పుడు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ చేస్తున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాం లైట్గా. ఆహా, స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుందండి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే టొమాటో ముక్కలు, అసలు అంటే గరం మసాలా దినుసులు ఘాటు కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. ప్రస్తుతానికి సరిపోతుంది. ఇది కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కాసేపు పక్కన పెట్టేద్దాం. సో దీంట్లో మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇంతవరకు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇక మనం మసాలా పొళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను సాధారణంగా ఇలా ఒక గ్రేవీ లాగా మనకు అవుతున్నప్పుడే వేసేస్తూ ఉంటాను అనమాట. కొంచెం గరం మసాలా పొడి, ఎందుకంటే మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదండి. సో అందుకు మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, లేకపోతే ఓవర్ ఘాట్ అయిపోతే కూడా మనకు కష్టం, తినలేం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఇది వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. మనకు సోయా ఆల్రెడీ నానింది కాబట్టి అది ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న సోయాని ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్నాం కాబట్టి సో దీన్ని కూడా మనం చక్కగా ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం కారాలు వేసేసుకున్నాము, తర్వాత మసాలా పొళ్ళు వేసేసుకున్నాము, ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. పాలను కాచి చల్లార్చి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లోంచి తీసి మర్నాడు పొద్దున చక్కగా పైన ఏదైతే కడుతుందో ఒక మీగడ, దాన్ని ఒక కప్పులోకి తీసుకుంటూ ఉండాలి. అది కూడా డీప్ ఫ్రీజర్లోనే ఉంచాలి. అలా ఒక 5-6 రోజులు మనం సేవ్ చేసామనుకోండి, అదొక చక్కటి ఫ్రెష్ క్రీమ్ లాగా తయారవుతుంది. దాన్ని మనం చక్కగా వంటల్లోకి వాడుకోవచ్చు. మరి ఈసారి ఫ్రెష్ క్రీమ్ కావాలంటే ఈ చిట్కాని తప్పకుండా ఉపయోగించండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అలాగే మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేటు బాగుంది, బౌల్ కూడా ఖాళీగా ఉంది, దాన్ని మనం కాస్త నింపుతాం దీంతో. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం పైన నుంచి. ఇది శాకాహారం తీసుకునే వాళ్ళ కోసము కీమా కర్రీ అన్నమాట. సో ఇలా చక్కగా రుచికరమైన చాలా చాలా హెల్దీ సోయా వెజ్ కీమా కర్రీ మీ అందరి కోసం రెడీ చేసేసాను. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న సోయా 1 కప్పు. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సోయా బాల్స్ ని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి రెండిటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, క్యాబేజ్ తరుగు, మెత్తగా రుబ్బుకున్న జీడిపప్పు, కొత్తిమీర పేస్ట్, కాస్త కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో సరిపడా నీళ్లు, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, సోయా కీమాను కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని
చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా వెజ్ కీమా కర్రీ రెడీ. చూసారు కదా, సోయా వెజ్ కీమా కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. మసాలా దినుసుల టేస్ట్ మాత్రం చాలా ఎక్కువ తెలుస్తుంది. అంటే మనం స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా, అంటే మీకు ఆ ఘాటు టేస్ట్ నచ్చితే మీరు వేసుకోవచ్చు, నేను వేసుకున్నట్టు. లేదు కొంచెం సాత్వికంగానే కొంచెం నార్మల్గానే చేసుకుందాము అంటే మీరు తక్కువగానే వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనుకోండి ఆఫ్ కోర్సు. కానీ బాగుందండి. సోయా నాకు పర్సనల్గా చాలా ఇష్టము, ముద్దు ముద్దుగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అండ్ ఓవరాల్గా అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ఈ ఐటమ్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.